నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 22. అసలు బుద్ధి అనే మాటకి అర్థం తెలుసా నీకు? గయ్యిన లేచాడు అంత ఎత్తున నీహార్ మీద అర్ణవ్. మనసులో అంత టెన్షన్ ఉన్నప్పుడు ఒంటరిగా ప్రయాణం చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అదే ఇది ఒక బిజీ రోడ్ అయి ఉంటే? మరింత రెచ్చిపోయాడు నీహార్ మౌనంగా తలదించుకోవడం చూసి. అర్ణవ్కి ఇంకా గుండెదడ తగ్గలేదు. నీహార్ ఫోన్ కాల్ అతనికి ఖచ్చితంగా పేడికరలు తెప్పిస్తుంది చాలా కాలం వరకు. అందులో సందేహం లేదు. అంత టెన్షన్ పడ్డాడతను. లక్కీగా కిరీటి అక్కడే ఉండడంతో ఇద్దరు బయలుదేరి వచ్చారు. అసలేం జరిగింది? కామ్గా అడిగాడు కిరీటి. అప్పటికి చిరుచీకట్లు అలుముకుంటున్నాయి. నీహార్ మెల్లగా జరిగినదంతా చెప్పాడు. అర్ణవ్ ఒక్క క్షణం అక్కడ నిలబడలేదిక. బైక్ని స్టార్ట్ చేసి రివ్వున పోనిచ్చాడు. ఇప్పుడు ధ్రువ్తో పోట్లాట వేసుకుంటాడేమో. తన తప్పేం లేదు, నాది తప్పు. నీరసంగా లేచి నిలబడ్డాడు నీహార్. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడని నువ్వు అలా పబ్లిక్లో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం వింతే. చిన్నగా నవ్వుతూ నీహార్ని ప్యాసింజర్ సీట్లో కూలేశాడు కిరీటి. ముందు ధ్రువ్ దగ్గరికి వెళ్దాం. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని అన్నాడు నీహార్. తప్పుతుందా అని నవ్వి కార్ని యూటర్న్ తిప్పాడు కిరీటి. నీహార్ కొద్దిగా తేరుకోవడం చూశాక అతని మొహం మీద నవ్వు ప్రత్యక్షమైంది. బస్ ఎక్కిన ఆలేహ్య ఒక గమ్యం లేని దానిలా ఎక్కడెక్కడో తిరిగింది. బస్ చివరి టెర్మినల్ దగ్గర ఇక ఆమెను దిగుపొమ్మనడంతో ఈ లోకంలోకి వచ్చి పడింది. మెల్లగా బస్ దిగి నిలబడింది. అది ఏ ఏరియానో కూడా తెలియలేదు ఆమెకి. బస్ స్టాప్ ఖాళీగా ఉంది. తను దిగిన బస్ డ్రైవర్, కండక్టర్ కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పుడు స్పృహలోకి వచ్చింది ఆలేహ్య. చప్పున తన ఫోన్ కోసం చూసింది. లేదు. ఎక్కడ పెట్టింది? కంగారుగా తన ప్యాంటు జేబులో వెతుక్కుంది. లేదు. తన బ్యాగ్ తనతో పాటు లేకపోవడం గమనించి అప్పుడు తను ఏ పరిస్థితుల్లో బయటికి వచ్చిందో గుర్తు చేసుకుంది. గొంతు తడారిపోయింది ఆమెకి. చుట్టూ చూసింది. అది ఏదో బిజీ సెంటర్, తనకి తెలియని ప్రదేశం. ఆమె గబగబా అక్కడ ఉన్న ఒక ఫోటో కాపీ షాప్ మీద నేమ్ బోర్డు చూసింది. ఎన్ఏడి క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది తను. పేరు తెలిసాక కొంచెం రిలాక్స్ అయింది. బస్ స్టాప్లో కూర్చుండిపోయింది. ఆలోచించుకోవడానికి ఆమెకి సమయం కావాలనిపించింది. అప్రయత్నంగానే ఆమె కుడి చేతి వేళ్లు పెదవులని సున్నితంగా రాశాయి. క్షణకాలం పాటు ఆమె మనసు మధురోహలతో నిండిపోయింది. క్షణం మాత్రమే. అంతలోనే ధ్రువ్ కోపంగా అన్న మాటలు గుర్తొచ్చి చెంప మీద చెళ్ళును కొట్టినట్టయింది. దుఃఖం, కోపం ఒకేసారి కలిగాయి. ఆ టార్సాన్ చేసిన పని వల్ల ఇప్పుడు తనకి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా తెలీదు ఆందోళనగా అనుకుంది. అప్పుడు పరిస్థితి మొత్తం ఆమెకి ఆకలింపుకు వచ్చింది. నీహార్ మీద పీకల దాకా కోపం వచ్చింది ఆమెకి. అతని వల్లే తను ఇలా రోడ్డు మీద పడింది. డబ్బున్నా లేకపోయినా ఇన్నాళ్ళు గుట్టుగా బ్రతికింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చి కొంచెం ఊపిరి పీల్చుకుంటోందంటే అది చెడగొట్టాడు. కనిపిస్తే ఆ చెంప ఈ చెంప వాయించేయాలి కసిగా అనుకుంది. అంతలోనే తన నడుముని అదిమి పట్టిన అతని చేతి స్పర్శ గుర్తొచ్చి చెంపలు కెంపులయ్యాయి. ఇలా కోపం, ఇష్టం ఒకేసారి ఒక మనిషి మీద కలుగుతాయా ఎవరికైనా? ఆశ్చర్యంగా అనుకుంది. అంతలోనే అమ్మమ్మ మందులు, ఇంటద్దె, నెలవారీ ఖర్చులు గుర్తుకు రాగానే మనసుకి కళ్ళం వేసింది. డబ్బున్న వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా చెల్లుతుంది, కానీ తనలాంటి దిగువ మధ్యతరగతి అమ్మాయిలకి కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకుల గురించి నీహార్ లాంటి బడాబాబులకి తెలీదు. వాళ్ళు ఊహించలేరు కూడా. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా నిశ్చయించుకోగానే కొద్దిగా మనసు తేలికపడింది. ఇక తన ముందు ఉన్న సమస్య ధ్రువ్ కోపాన్ని పోగొట్టి బ్రతిమాలి తన ఉద్యోగం తను సంపాదించుకోవడం.
కాదు కూడదు అంటే మరొకటి దొరికే వరకు అయినా ఉండనివ్వమని బ్రతిమాలడం. బలంగా శ్వాస తీసుకుందామె. ఆమె మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ ధ్రువ్ దగ్గరికి వెళ్ళేసరికి 8 కావస్తూ ఉంది. క్లోజ్ బోర్డు తగిలించి ఉంది. అక్కడ జనాలెవరూ లేరు. సాధారణంగా అంత త్వరగా బేకరీ కట్టడు ధ్రువ్. ఏం జరిగింది? బితుకు బితుకుమంటున్న గుండెలతో అక్కడికి చేరుకుని గాజు తలుపుని లోపలికి తోసింది. లాక్ చేసలేదు. తేలికగా ఊపిరి పీల్చుకుని లోపలికి ప్రవేశించింది. అక్కడ కూర్చుని ఉన్నారు 4 యువకులు. సింహాల గుంపులా ఉన్నారు చూడడానికి. ఆకలిగా ఉన్న సింహాల మధ్యలోకి ఒంటరిగా వచ్చి తొడగొడుతున్న లేడిపిల్లలా తను ఉంది. ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. నీహార్ కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. బాగా అలసిపోయిన వాడిలా కనిపిస్తున్నాడు. ధ్రువ్, కిరీటి సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. అర్ణవ్ ఆమె వైపు సీరియస్గా చూస్తున్నాడు. 2 రోజుల క్రితం తనతో సరదాగా మాట్లాడిన మనిషిలా లేడతను. ఆమె ధైర్యం చిక్కబట్టుకుంది. వాళ్లతో తనకి పని లేదు. ధ్రువ్తో మాత్రమే మాట్లాడడానికి వచ్చింది. సూటిగా ధ్రువ్ వైపు చూసింది. నీతో మాట్లాడాలి ధ్రువ్. వణుకుతున్న కంఠాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పేసింది. ధ్రువ్ లేవబోయాడు. అప్పుడే కళ్ళు తెరిచిన నీహార్ మెల్లగా లేచి నిలబడి ఆమె వైపు పరీక్షగా చూశాడు. బుగ్గల మీద కన్నీటి చారికలు, చెదిరిన జుట్టు, కళ్ళ నుంచి బయటికి పాకిన కాటుక, నలిగిన బట్టలతో అస్తవ్యస్తంగా ఉంది ఆమె అవతారం. అసంకల్పితంగానే టీషర్ట్ని సవరించుకుంది. ఒక్క నిమిషం ధ్రువ్ అని అతన్ని ఆగమని రిక్వెస్ట్ చేసి, ఎక్కడికెళ్ళావు? ఆమెని చాలా కామ్గా అడిగాడు నీహార్. తడబడింది ఆలేహ్య. నీహార్, అర్ణవ్ అతన్ని ఆపబోయాడు. ప్లీజ్ మధ్యలో కల్పించుకోకు. నేను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాను. కొట్టినా కొడతాను. అదే కామ్గా ఉన్న కంఠంతో హెచ్చరించేసరికి మాటికి మాట సమాధానం చెప్పబోయిన అర్ణవ్ని ఆపేశాడు కిరీటి భుజం మీద చెయ్యి వేసి. అప్పటికి పూర్తిగా తేరుకుంది ఆలేహ్య. ఆమె వైపు తిరిగిన నీహార్ తన ప్రశ్నని రిపీట్ చేశాడు. మీరెవరు నన్నడగడానికి? కోపంగా ఎదురు అడిగింది. ఒక్క క్షణం అతను ఏమీ మాట్లాడలేదు. ఆమెని పరీక్షగా చూశాడు. అతని చూపులు ఆమె పెదాల మీద ఆగిపోయాయి. అది గమనించిన ఆలేహ్య మొహం టొమాటో రంగులోకి మారిపోయింది. నిన్ను ఒకడు వర్షంలో నలిపి నాశనం చేయాలనుకున్నప్పుడు వాడిని చితక్కొట్టాను చూడు, అప్పుడు అడగవలసిన ప్రశ్న అన్నాడు ఆమె వైపు తీక్షణంగా చూస్తూ. ఆలేహ్య మొహం తెల్లగా పాలిపోయింది. వెనక కూర్చుని వాళ్ల సంభాషణ వింటున్న ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. నన్ను రక్షించినంత మాత్రాన నా మీద మీకు సర్వహక్కులు వచ్చినట్టు ఫీల్ అవ్వకండి, కోపంగా అంది. అది నేను మొదటిసారి వర్షంలో కారులో నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు అడగవలసిన ప్రశ్న. ఆమె మాటలు పట్టించుకోకుండా మరింత కామ్గా అన్నాడు. ఆమె పెదాలు వణికై ఆ ముద్దు తీవ్రత గుర్తొచ్చి శరీరం కంపించిపోయింది. ఇలా మాట్లాడే హక్కు మీకు లేదు. ఏడుపు తన్నుకొస్తుంటే వాదించింది. నిన్ను తాకే హక్కు నువ్వే ఇచ్చావా లహ్య? నీకు నచ్చకపోతే ఆ రోజే నా చెంప పగలగొట్టి ఉండేదానివి. నీ మీద అటాక్ చేసిన వాడికి నాకు తేడా లేదని అరిచి గోల చేసి ఉండేదానివి. కానీ అలా చెయ్యలేదు. నువ్వు స్పందించావు. నన్ను తిరిగి ముద్దు పెట్టుకున్నావు. ఈసారి కొంచెం తీవ్రంగా అన్నాడు. ఆమె స్పృహ తప్పి కింద పడిపోయేలా ఉంది అనిపించింది మిగిలిన వాళ్ళకి. పక్కనే ఉన్న కుర్చీ అంచుని పట్టుకుంది ఆమె. అతని మాటల్లో లాజిక్ ఉంది. తను ఇష్టపడింది, ముద్దు పెట్టుకుంది. అతనేమీ తనని బలవంతం చెయ్యలేదు. కానీ అది అప్రస్తుతం. ఈ సందర్భం వేరు. మీ పంతం కోసం మీరు ఏమైనా చేస్తారని ఈరోజు రుజువు చేశారు. అందుకే మీరంటే నాకు చెప్పి ఆపేసింది. పంతమేంటి? కొన్ని క్షణాల పాటు అతని కళ్ళలో ఆమెకి అయోమయం కనిపించింది. ఆ క్షణం ఆమెలో నీహార్కి అసలు తమ మధ్య వాదం గుర్తులేదేమో అన్న సందేహం కలిగింది. తనలో ఆ సందేహాన్ని, అనుమానాన్ని నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసింది. ఏమో, ఎవరు చెప్పగలరు? ఈ డబ్బున్న వాళ్ల వేషాలు తమలాంటి మధ్యతరగతి వాళ్ళకి అర్థం కానే కావు.
అనుకుంది. ఆ రోజు కారులో ముద్దు పెట్టుకోవడం గొప్ప కాదన్నాను. 10 మందిలోనూ ఆ పని చేసి ఉంటే సరిగ్గా చెప్పేదాన్ని సమాధానం అని అన్నాను. అది మీరు ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు అవకాశం రాగానే నా పిరికితనాన్ని నిరూపించారు. నా ఆ స్టాప్ ద నాన్సెన్స్! ఆమె వైపుకు 2 అడుగులు వేసి కోపంగా అరిచాడు. నాది కాదు నాన్సెన్స్, మీది. నాకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో నా ఇంటికి వచ్చి నా పరిస్థితులు చూసిన మీకు బాగా తెలుసు. అయినా మీకు మీ ఈగో ముఖ్యం. నా ఆత్మాభిమానం మీ పంతం ముందు ఎందుకు పనికిరాదని రుజువు చేయడం ముఖ్యం. అందుకే మీరంటే. మరొకసారి ఆపేసింది. ఈసారి నీహార్ మొహంలో కత్తివేటుకు నిద్ర చుక్కలేదు. అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. నా గురించి ఇలా ఆలోచించడానికి బయటికి వెళ్ళొచ్చావా? అడుగుతున్న అతని కంఠంలో ఆమె మాటల వల్ల కలిగిన షాక్ అక్కడ ఉన్న అందరికీ స్పష్టంగా తెలిసింది. ఆమె మౌన పాషాణంలా నిలబడింది. నా పంతం కోసం ఒక ఆడపిల్లని పబ్లిక్గా అవమానించే వ్యక్తిత్వం నాదని నువ్వు నమ్మితే నేను చేయగలిగినదేమీ లేదు ఆలేహ్య. నీ అంతట నువ్వుగా నా దగ్గరికి వచ్చి తాకే వరకు నేను నిన్ను తాకను, స్థిరంగా చెప్పాడు. మీకు ఆ అవసరం రాదు. అసలు మనం కలుసుకోం, చెప్పింది తను అంతకంటే స్థిరంగా. అతను చిన్నగా తల పంకించాడు. గుడ్ బై మిస్ ఆలేహ్య. వెళ్లే ముందు ఒక్కటి చెప్పు. నేనంటే ఏంటి? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. క్షణం కూడా తటపటాయించలేదు ఆలేహ్య. అసహ్యం, చెప్పింది. బాణం దెబ్బ తగిలిన పక్షిలా విలవిలలాడిపోయింది అతని మనసు. చిన్నగా తల పంకించి గుడ్ బై ఫర్ ఎవర్ చెప్పి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనకే పరుగు తీశాడు అర్ణవ్. ధ్రువ్ భుజం తట్టి బయటికి వెళ్ళాడు కిరీటి. ధ్రువ్ ఎదురుగా అపరాధిలా నిలబడింది ఆలేహ్య. అతని కళ్ళలో ఆమె పట్ల కనిపించిన కరుణ, అభిమానం, వాత్సల్యం ఆమె చూడలేదు. తల వంచుకుని నిలబడింది. బయట ఆకాశం వర్షిస్తున్నట్టుగా వర్షించడం మొదలుపెట్టాయి ఆమె కళ్ళు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.